హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కూడా మన వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మనమైతే ఆయిల్ ప్యాకెట్లు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళకన్నా ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇట్లా మనము ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసేసి వంపుకుంటాము, కానీ అవి ఇంకా డ్రాప్స్గా కారుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా నిలబెట్టేస్తాం. కానీ ఆ నిలబెట్టే విధానము ఇలాగా దాన్ని ఫుల్గా గాలి నింపేసి ఇలా నిలబెట్టాము అంటే అది ఈజీగా నిలబడుతుంది ఒకటి. అంతేకాకుండా మనం నార్మల్గా పెట్టినప్పుడు ఆయిల్ అనేది ప్యాకెట్లో నుంచి పూర్తిగా రాదు. ఇలా గాలి ఫిల్ చేసినప్పుడు అది కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ కాసేపట్లోనే కంప్లీట్గా వచ్చేస్తుంది. మనం ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇంట్లో అయితే స్వీట్లు ఒకటి ఉంటా ఉంటాయి. బయట నుంచి వచ్చినవో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొచ్చినవో, లేదంటే మనమే పిల్లల కోసం తెచ్చి పెడతా ఉంటాం కదా. సో అట్లా స్వీట్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చాక్ పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది డబ్బా చుట్టూ. కానీ ఎక్కడ ఆ చాక్ పీస్ గీసిన ప్లేస్లోనే పెట్టాలి. పొరపాటున పిల్లలు ఎక్కడైనా తినేసి పెట్టేశారంటే ఇంకా కథం చీమలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చూసుకోకుండా కూర్చోవడం లాంటివి చేస్తే మొత్తం కుట్టేస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా అసలు చాక్ పీస్తో పని లేకుండా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చాక్ పీస్ గీసిన ప్లేస్ అంతా వాళ్ళ చేతులతో ముట్టుకోవడం, మళ్ళీ నోట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇంట్లో వెనిగర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. సో వెనిగర్ని అయితే ఒకసారి కాటన్ కద్దుకొని జస్ట్ బాక్స్కి ఒక రౌండ్గా చుట్టేయండి. అంటే మనం చాక్ పీస్ అయితే ఏ విధంగా గీస్తామో అట్లా వెనిగర్ తడుపుకొని ఆ దూదిని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేశారంటే మీరు ఎక్కడ డబ్బా పెట్టినా కూడా చాక్ పీస్ గీయాల్సిన అవసరం లేకుండా అసలు చీమలు దరిదాపుల్లో కూడా కనపడవు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెడతారు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అనేసి. ఎందుకంటే మనకి ఇంకా చాక్ పీస్ గీసే పని లేదు. మంచం మీద కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, ఎక్కడ పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజన్లో ఇంకా వాతావరణం మారింది అంటేనే కథం పిల్లలకి దగ్గులు, జ్వరము, జలుబు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వాటర్ మారితే కనుక థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఈ సీజన్లో మనం పిల్లలకి మెయిన్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనము అంత ఖచ్చితంగా చూడలేము, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే రోజు పడుకునే ముందు ఇలాగా వాము తీసుకొని కొంచెము దాన్ని ఇలా నలిపినట్టుగానండి కొద్దిగా, అంటే అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది కదా. సో ఇట్లా నలపడం వల్ల కొద్దిగా స్మూత్ అవుతుంది అనమాట. ఇలా వామే కాకుండా జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ప్రెస్ చేయండి. మొత్తం ఇలాగా చేతిలో వేసుకొని నలిపినట్టు చేసి పిల్లలకి పడుకునే ముందు దవడకు పెట్టేయండి. ఆ రసం అంతా వాళ్ళని మింగమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, గొంతులో ఇచ్చింగ్ లాంటిది కానీ ఇలాంటివి రాకుండా, అంతేకాకుండా నైట్ టైంలో కఫం ఏదైనా ఉన్నా కూడా కరిగేసి మార్నింగ్ వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట. సో కఫం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి దగ్గులు, జలుబులు ఇలాంటి జ్వరాలు వచ్చే ఛాన్సెసే ఉండవన్నమాట. సీజన్ మారుతున్నప్పుడల్లా ఇలాగా చేస్తూ ఉండండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పిల్లలకి మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ పిల్లలైనా కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలనే అవసరం లేదు. ఇంకా రెగ్యులర్గా మనము పప్పులు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. దాంట్లో మెయిన్గా అయితే పప్పు చేసుకోవడానికి కందిపప్పు వాడుతూ ఉంటాం కదా. ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే పచ్చిపప్పుని మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు పెట్టుకున్నప్పుడు, లేదంటే ఓపెన్ చేసి కొద్ది రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు పురుగు ఈజీగా పట్టేస్తూ ఉంటుంది అనమాట. తొందరగా వచ్చేస్తుంది ఆ పచ్చిపప్పుకి. సో అందుకోసం ఏంటంటే ఇలాగా పప్పు తెచ్చుకున్నాక మీరు ఫస్ట్ అంటే సగం ప్యాకెట్ అయినా పర్వాలేదు, లేదంటే ఓపెన్ చేసుకున్న ప్రతిసారి అయినా పర్వాలేదు, ఇలాగా పప్పుని ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకునే ఛాన్సెస్ లేవో, లేకపోతే ఇంక ఇప్పుడు కొంచెం వాతావరణం కూడా మొత్తం చల్లగా ఉంటుంది. వాతావరణము అంతా కూడా నానిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే జస్ట్ ఫ్యూ డ్రాప్స్ 4-5 డ్రాప్స్గా ఇలాగా మనము వంటకి యూజ్ చేసి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసి పప్పు అంతా కూడా కలిసేలాగా ఇలాగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. జస్ట్ మనం ఇలా దీన్ని చేతులతో రఫ్ చేస్తే ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా కొంచెం మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. పప్పు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవన్నమాట. ఇంకా మనం ఎన్ని రోజులు పప్పుని ఇలా పెట్టుకున్నా కూడా పప్పు అనేది వాతావరణానికి మెత్తబడము ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఈసారి ఖచ్చితంగా మీరు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. ఇంకా ఇప్పుడు మనము ఈ పప్పుని ఇలా మొత్తం అన్న తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెట్టి, అంటే కొంతమంది డబ్బాలో పోసుకుంటారు. డబ్బాలో పోసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఇంక ఇలాంటి ప్యాకెట్లలో మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోలేరు. ఎందుకంటే ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వదు. నార్మల్గా కూరగాయలకు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ ఈ కవర్లు ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దీంట్లో ఉంటే ఇంకా బాగుంటాయి అనమాట. సో అట్లాంటప్పుడు దీంట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పైన కట్ చేసిన ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని కట్ చేసేసి ప్లెయిన్గా ఇప్పుడు పప్పుని మనం దీంట్లోకి వేసి
వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. చూడండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా తిప్పి బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పైన పార్ట్ని మీకు ఏ సైజ్ ప్యాకెట్ ఉందో ఆ సైజ్కి సరిపడా దగ్గరగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఇలా రౌండ్గా తిప్పాను కదా, దాన్ని ఓపెన్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి. దీనికి ఏ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇదే కవర్లో మనము మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే నేను కందిపప్పులు 2-3 రకాలు తెస్తాను. సో ఎర్ర కందిపప్పు ఇది ఇట్లా ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఒకటే డబ్బాలో పెడతాను అనమాట. ప్యాకెట్స్తో పాటే పెట్టేస్తాను, విడివిడిగా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పోసేయను అనమాట. సో ప్యాకెట్తో పాటే యూజ్ చేస్తాను అయిపోయేదాకా. సో ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. పప్పు పడిపోకుండా ఉంటుంది, ఇంకొకటి మనకి ఈజీగా ఉంటుంది అనమాట పెట్టుకోవడము తీసుకోవడము. ఈసారి ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి. మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దీన్ని తీయడము, ఓపెన్ చేసుకోవడం, వాడుకోవడము. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా కవర్ని ఫోల్డ్ చేసామంటే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట ఈ కవర్. ఇలాగ ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అయితే దాదాపు తెచ్చే లోపల 1-2 క్రాక్స్ వస్తూ ఉంటాయి, కొంచెం అటు ఇటు కదలడము జరుగుతూ ఉంటాయి. లేదు వాళ్ళ దగ్గర క్రాక్స్ వచ్చిన ఎగ్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో అవేంటంటే మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం క్రాక్స్ రావడము, పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అంటే ఇంకంత మళ్ళీ చీమలు రావడం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎగ్స్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి, మన దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా, కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. బయట స్టోర్ చేసుకునేవి ఎట్లయినా సరే మీరు పెట్టుకునే డబ్బాలో అడుగున కొంచెము రైస్ వేసేయండి, బియ్యం వేసేయండి. బియ్యం వేయడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా కింద కూర్చునే ప్లేస్ ఉంటుంది అనమాట. సో మీరు ఎట్లా మూవ్ చేసినా ఎట్లా తిప్పినా ఏం చేసినా కూడా గుడ్లు అయితే కదలకుండా ఉంటాయి అనమాట. మనము డబ్బాలో పెట్టాము ఎట్లా పెట్టినా కూడా క్రాక్స్ ఉన్నప్పుడు ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా పెట్టుకున్నారని అంటే మీకు ఎంత కొద్దిగా రైస్ పడతాయి, కొద్ది పెడితే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక లేయర్ కూడా గుడ్లు పెట్టేసుకోవచ్చు. మీరు ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా ఇది ఒకసారి పెట్టుకున్నారంటే సరిపోతుంది, రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటివి చెప్పులకి కానీ ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు కానీ కార్డ్బోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజులలో అయితే కార్డ్బోర్డ్లతోనే ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా, సో వీటిని అయితే మనం మళ్ళీ రీయూజ్ చాలా రకాలుగా చేసేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్, అంటే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ మనము ఇంట్లో కావాల్సిన ఆర్గనైజర్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేటి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ పెట్టండి. అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వేస్ట్తో రీయూజ్ ఎలా చేసుకోవాలని చాలా బాగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది స్లిప్పర్స్కి వచ్చిన బాక్స్ అనమాట. దీన్ని కొంచెం కలర్ పేపర్ వేసి డెకరేట్ పేపర్ వేసేసి పెడితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. కబోర్డ్స్లో పెట్టుకునేటివన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ పని లేకుండా, ఎక్కువ సర్దాల్సిన పని లేకుండా, ఒకటి లాగితే 10 పడిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయన్నమాట. చూడడానికి కూడా అందంగా ఉంటాయి. ఇవి మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి జాలీవి ఉంటాయి కదా, నెట్ బ్యాగ్లు వస్తాయి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏవైనా తెచ్చుకున్నప్పుడు వస్తాయి. సో ఇట్లాంటివి ఏంటి మనకి మళ్ళీ రీయూజ్ అవ్వవు. సో వీటిని కూడా మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు. వీటిని చాలా రకాలుగా వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. మనమైతే ఇంట్లోకి వాడుకోవడానికి కర్రీస్లో వేయడానికి ఎండు కొబ్బరి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో ఎండబెట్టినవైనా లేదంటే బయట తెచ్చుకున్నవైనా సరే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది, లేదంటే బూజు వచ్చేస్తుంది. అది ఎంత మంచి కొబ్బరి ఎన్ని రోజులు ఎండబెట్టినా సరే కొద్ది రోజులు గాలి తగలకుండా ఉందంటే ఖచ్చితంగా లోపల ఫంగస్ లాగా బూజు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ బూజు వచ్చినాక ఇంకా మనం వాడుకోలేము, పడేయాల్సి వస్తుంది. సో అట్లా మనం స్టోర్ చేసుకునేప్పుడు బూజు రాకుండా ఉండాలన్నా, లేదంటే మనం ఒక్కోసారి తురిమిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొన్ని పీసెస్ ఉండిపోతూ ఉంటాయి. అలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు అక్కడొకటి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లాంటి నెట్ బ్యాగ్లలో వేసి పెట్టుకున్నారంటే చిన్న ముక్కలు కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు, మనం పడిపోయే ఛాన్సెస్ లేకుండా వాటిని సేవ్ చేసుకోవచ్చు. వీటికి ఎప్పటికీ గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి బూజు వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి గిన్నెలు పాడవకుండా ఉంటాయి. ఈ నెట్ బ్యాగులు ఇంకా ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది. మనం దీంట్లో వేసి పెట్టుకుంటే తక్కువ స్పేస్లో ఉండిపోతాయి. అదే బయట ఎక్కడైనా డబ్బాలో పెట్టడమో కవర్లో కట్టి పెట్టడమో చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొబ్బరి గిన్నెలు పాడు కాకుండా మంచి టిప్ అని చెప్పొచ్చు ఇదైతే. ఈ రోజుల్లో అయితే అందరూ కూడా వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు కదా, సో సర్ఫ్ వాడడం కన్నా లిక్విడ్ వాడితే మిషన్స్ సేఫ్గా ఉంటాయి. కాబట్టి దాదాపు అందరూ కూడా లిక్విడ్సే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ లిక్విడ్స్కి వచ్చే ప్యాకెట్స్ అయితే మంచి క్వాలిటీతో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో వీటికి క్యాప్ కూడా ఉంటుంది, గట్టిగా ఉంటాయి. సో వీటిని అయితే మామూలుగా మనం అయిపోయాక పడేస్తూ ఉంటాము. సో పడేయకుండా వీటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 1 లీటర్ ప్యాకెట్ అనమాట. సో ఈ 1 లీటర్ ప్యాకెట్లో దాదాపు చాలా వాటర్ పడతాయి, 1 లీటర్ పైన పడతాయి నీళ్ళు. అవి ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎంత కావాలంటే అంత ఐస్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ ఐస్ కావాల్సి వస్తుంది ఏదైనా చల్లగా చేయాల్సిన టైంలో. అలాంటప్పుడు ఇలా మనకి పెద్ద మొత్తంలో ఐస్ ఉందంటే కనుక చక్కగా వాడుకోవచ్చు కట్ చేసేసి. లేదు అంటే కూడా దీన్ని హాట్ ప్యాక్గా వాడుకోవచ్చు.
చాలామందికి పీరియడ్ టైంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే దాదాపు అందరూ కూడా హాట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నారు కదా. సో మనకి దీంట్లో హాట్ వాటర్ పోసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు పోస్తే ఉంటుందో ఉండదో అనే డౌట్ పడుతూ ఉంటారు. అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ప్యాకెట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. హాట్ ప్యాక్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి మనకి పొట్ట మీద పెట్టుకున్నప్పుడు మంచిగా సరిపోతుంది అనమాట. చాలాసేపు కూడా ఉంటుంది. మన ప్లాస్టిక్ బ్యాగులు మామూలుగా హాట్ ప్యాక్లు బయట వస్తూ ఉంటాయి కదా. సో అవి ఎక్కువ రోజులు వాడకుండా కొద్ది రోజులు పక్కకు పెట్టేసామంటే మళ్ళీ వాడే టైంలో అంతా రబ్బర్ వాసన వస్తూ ఉంటుంది. అదంతా నాకైతే ఆ ప్లాస్టిక్ వాసన అస్సలు నచ్చదు. ఈ నొప్పి వచ్చేది ఒక పక్క అయితే ఆ ప్లాస్టిక్ వాసన చూస్తుంటే కడుపులో నుంచి దేవునట్టు అయితే ఉంటుంది. సో అందుకోసము అట్లాంటి ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా ఇలాంటివి బెటర్ అనమాట. ఇవి యూజ్ అండ్ త్రో లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి మంత్లీ తెచ్చుకుంటూ ఉంటాము. ఈ ప్యాకెట్లో యూజ్ చేసేదాన్ని బట్టి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా. సో మనకి ఇవైతే చక్కగా వాడుకోవచ్చు. అవసరమైతే దీన్ని పడేసుకోవచ్చు కూడా, అంటే వాడుకున్న తర్వాత పడేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ హాట్ ప్యాక్ల వల్ల అవి రెగ్యులర్గా అవే వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈసారి ఇలాంటి బ్యాగ్లని మీకు ఐస్ కోసం కానీ లేదంటే హాట్ ప్యాక్లుగా రెండింటిగా యూజ్ చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ ప్యాక్గా కావచ్చు, లేదంటే హాట్ ప్యాక్గా కావచ్చు, రెండు రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కీ చైన్కి కీ ఎక్కియాలని చూస్తూ ఉంటాము. కొన్ని అయితే చాలా హార్డ్గా ఉంటాయి, రస్ట్ వచ్చేసినట్టుగా ఉంటాయి, చాలా ఎక్కించడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు జస్ట్ మీ దగ్గర అయిపోయిన పెన్ రీఫిల్స్ ఏవైనా ఉంటున్నాయి కదా. సో అలాంటి రీఫిల్ని ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని మీరు చాలా సింపుల్గా దీనిని కీ అయితే ఎక్కించుకోవచ్చు అనమాట. కీ చైన్కి ఇంత రీఫిల్ లేకుండా జస్ట్ చిన్నగా అయిపోయాక కట్ చేసుకొని ఒక ముక్క అలా పక్కకు పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా ఇలాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే పిల్లలకి రింగ్స్ పెడతా ఉంటారు కదా. సో వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ పడేసుకుంటూ ఉంటారన్న భయంతో మనం చాలా వరకు పెట్టకుండా ఇంట్లోనే పెడతా ఉంటాము. వాళ్ళకి పెట్టాలని మనకున్నా కూడా పెట్టలేమన్నమాట. సో అలాగే కాకుండా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎప్పుడైనా రింగ్ పెద్దగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు దారం చుట్టుకొని పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఒకటి రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఇలా మామూలుగా మనకి డబ్బులకి వచ్చే రబ్బర్లు ఉంటాయి కదా. సో వీటిని అయితే ఒకటి తీసుకొని ఇలా ముందు రింగ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 రౌండ్స్ ఇలాగా చేతికి వేసేయండి. పిల్లలకైతే ఇట్లా వేసేసారంటే ఇంకా వాళ్ళు తీయడానికి కూడా ఉండదు. కొన్నిసార్లు పిల్లలకి అలవాటు లేక పొరపాటున ఇలా లాగి పడేస్తూ ఉండడము, తెలియకపోవడము, ఎక్కడైనా ఆడుకుంటా ఉన్నప్పుడు కింద పడిపోవడము, పడిపోయినా కూడా చేతికి ఉందా లేదా చూసుకోకపోవడం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియని వయసు కాబట్టి. సో అట్లాంటప్పుడు మీరు ఎంత లాగినా వాళ్ళు బలవంతంగా లాగినా కూడా రింగ్ రాదనమాట ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల. ఇంకా పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్ రింగ్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా పిల్లలకి కూడా మామూలుగా అంటే ఇప్పుడిప్పుడే స్కూల్ వేసిన పిల్లలు నేర్చుకునేప్పుడు హోంవర్క్లు రాయడానికి వాళ్ళకి చేతికి పెన్సిల్ పట్టుకోవడం సరిగా రాదు. పట్టుకున్నది కూడా కొంచెము పడిపోతూ ఉంటుంది, నీట్గా రాదనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అయితే ఒకసారి ఇలాగా మీ పిల్లలకి యూజ్ చేసి చూడండి. ఇదేంటంటే మన ఇంట్లో చాలా వరకు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా. సో చిన్నవి కానీ పెద్దవి కానీ ఇలాగ స్మూత్గా ఉండే రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలాగా మీరు పెన్సిల్ కానీ స్లైడ్ పెన్సిల్ కానీ ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే ఇలాగ పెట్టేసి ఇవ్వండి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా పెన్సిల్ అనేది పడిపోకుండా అలాగే ఉంటుంది అనమాట. అంటే ఇంకా వాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ చూడండి, చూపుడు వేలికి అలాగే పెన్సిల్ అనేది అంటుకొని ఉంటుంది అనమాట. పెన్సిల్ అయినా పొడవుగా స్లేట్ పెన్సిల్ అయినా ఏదైనా పర్వాలేదు. వాళ్ళకి డైలీ హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇలాగా వాళ్ళకి మంచిగా నీట్గా హ్యాండ్ రైటింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో వర్క్ చేసేటప్పుడు లేడీస్ అయితే రింగ్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఏవైనా పిన్లు కలవాలన్నా చేయి పెట్టి కలిపేటివి ఏమైనా ఉన్నప్పుడు తీసి పక్కన పెడతా ఉంటాము. లేదంటే చాలామంది స్నానం చేసేప్పుడు కూడా తీసి పక్కన పెట్టడం అలవాటు. ఇంకా బ్రాస్లెట్స్ ఇలాంటి చిన్న చిన్న చైన్స్ కాలేజ్ పిల్లలు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళైతే తీసి పెడతా ఉంటారు. ఎక్కడంటే అక్కడ తీసి పెట్టడము మర్చిపోవడం జరుగుతూ ఉంటాయి. సో మనము కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇలాంటిది ఒకటి పెట్టుకున్నామనంటే ఇంకా మనము మర్చిపోయినా కూడా అవి సేఫ్గా ఉంటాయి. ఇంకొకటి మనము ఎప్పటికీ ఇంకా దీంట్లోనే పెట్టేసుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడేసుకోకుండా ఇలాగా ఖాళీ అయిపోయినా అగ్గిపెట్టే ఉంటుంది కదా. సో దాంట్లో పెట్టేసుకొని దానికి ఒక డబల్ టైప్ అంటించేసేది. మీరు వాష్రూమ్లో అయితే వాష్రూమ్లో ఏదైనా గోడకి లేదంటే ఇంకా కిచెన్లో ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్లో ఇలా కబోర్డ్ కిందనో లేదంటే షెల్ఫ్ కిందనో మామూలుగా గ్యాస్ స్టవ్ ఇక్కడ ఉంటుంది కదా, స్టవ్ కింద మనకు ఉండేది ఈ బండకైనా కూడా కనపడకుండా ఇలా నీట్గా కింద పక్క పెట్టారంటే ఒకవేళ మనం మళ్ళీ పెట్టుకోవడం మర్చిపోయినా కూడా అది అక్కడే సేఫ్గా ఉంటుంది. అక్కడే రెగ్యులర్గా పెడతా ఉంటామనే ఐడియా ఉంటే మనము ఇంకా అయ్యో ఎక్కడైనా పోయిందేమో అనే భయం కూడా లేకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గరిటెలో నూనె తీసుకోండి. ఏం నూనె అంటే నువ్వుల నూనె అయినా లేదంటే ఆవాల నూనె అయినా లేదంటే కొబ్బరి నూనె అయినా, ఈ 3 నూనెల్లో ఏ నూనె అయినా కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె. ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగా పెట్టుకోండి. లేదు మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆవాల నూనె తెచ్చుకొని పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనమాట. ఇలాగ ఒక గరిటెలోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ వేడి అవుతున్న టైంలో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి దాంట్లో కలపండి. చూడండి ఇక్కడ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు ఎలా అవుతున్నాయి.
ఉన్నాయో సో ఇలాగా దీంట్లో ఉండే వెల్లుల్లిలో ఉండేదంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా మరిగించాలన్నమాట. ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ వెల్లుల్లి మరీ నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ హీట్కి ఎలాగో అది కొద్దిసేపటి కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగా ఆయిల్ తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లగైన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అయిపోకూడదు, అలాగని మరీ స్కిన్ కాలిపోయేంత వేడిగా ఉండకూడదు. అలాగా తీసుకొని ఒక కాటన్ తీసుకొని మీరు ఇలాగ ఆయిల్ని కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, పిల్లలకి ఏదైనా పొరుగు కుట్టి స్వెల్లింగ్స్, ఇంకా మనకి వానాకాలము చలికాలము వచ్చేస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఏంటంటే కండరాలు పట్టేసినట్టు బిగుతుగా అవ్వడము, మోకాళ్ళ నొప్పులు రావడము, అరికాళ్ళలో మంటలు రావడము, లేదంటే నడిచేటప్పుడు గిరకల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది పాదాలు. సో ఇట్లాంటివన్నిటికీ కూడా చాలా బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇది జస్ట్ గోరువెచ్చగా ఉన్న దానిని తీసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకి ఎటువంటి పెయిన్ బామ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ రిలీఫ్ అవ్వాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ చిట్కాగానే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆడవాళ్ళు అయితే కాళ్ళకి పట్టీలు, మెట్టలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఇవైతే బయట పాలిష్ చేయించడము కన్నా కూడా ఇంట్లోనే మనము వీటిని ఈజీగా పాలిష్ పెట్టుకోవచ్చు. మంచిగా తెల్లగా నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటే కాళ్ళకు అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు చేసుకోకుండా అలాగే వదిలేస్తే నల్లగా ఉంటే అవి పట్టీలు పెట్టుకున్నా కూడా అంత అందం అనిపించదు కదా. సో వీటి కోసం అయితే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు, పాలిష్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. ఇన్ని వాటర్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఇంకొంచెం చిన్న గిన్నె పెట్టుకొని అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు. కాకపోతే బయటికి పొంగకుండా ఉండడం కోసం నేను పెద్ద గిన్నె పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి బేకింగ్ సోడా వేశాను, అలాగే టీ పౌడర్ వేశాను. ఇవి రెండు ఇలా మరుగుతున్న టైంలో మీరు ఏవైతే పట్టీలు కానీ దేవుడి దీపాలు కానీ ఏవైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి. వెండి ఐటమ్స్ ఎక్కువగా నల్లగా ఉన్నాయి, వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. అవి తెల్లగా రావాలంటే ఈ పద్ధతి పాటించవచ్చు. ఇక్కడ చూడండి, నేను సిమ్లో పెట్టేసి మరిగిస్తూ ఉన్నాను. ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట. చూడండి, టీ పౌడర్ ఉడికేసి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో. బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం చూసుకొని కేర్ఫుల్గా చేసుకోండి పొంగకుండా. ఇక్కడ చూడండి, ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో కోసం అప్పటికప్పుడు తీయాల్సి వస్తుంది, లేదంటే ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మీరు మంచిగా వాష్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దాంట్లో మనం వేసిన కలర్, టీ పొడి కలర్ చూడండి ఎలా వచ్చేసిందో వాటర్లోకి. ఇవేంటంటే మనకి పాలిష్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టీ పొడి అనేది. ఇక్కడ బేకింగ్ సోడా వేసాం కదా, సో దాంట్లో డిజైన్లో ఉండే మురికంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట బేకింగ్ సోడా వేయడం వలన. సో ఇప్పుడు చూడండి, కొంచెం ఇలాగ రఫ్ చేస్తే సరిపోద్ది. ఇవి ఏంటంటే ఇవి ఫ్యాన్సీవి కాబట్టి మనం ఎక్కువగా రుద్దడమో ఇట్లా చేయడం చేస్తే సాగిపోయినట్టు అవుతాయి అనమాట. అందుకు నేను ఎక్కువ రుద్దడం లేదు వీటిని, జస్ట్ దాంట్లో నుంచి తీసి వాటర్లో కడిగాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చేసాయి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఆ డిజైన్లలో ఉండే హోల్స్లో ఉండేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటర్లో మరిగిస్తున్నాం కదా, సో అప్పుడు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మురికి కనబడదు. మురికి లేదంటే ఆటోమేటిక్గా అవి తెల్లగా అవుతాయి. ఇంకోటి టీ పౌడర్ వేసాం కాబట్టి షైనింగ్ వస్తాయి అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇవి మనకి బయట పాలిష్ పెట్టించిన వాటిలాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. సిల్వర్ గమ్ ఐటమ్స్ ఏవైనా కూడా మీరు ఈ రకంగా క్లీన్ చేసేసుకోవచ్చు. మరిగించడం వల్ల ఏదైనా కరుగుద్దేమో అనే ఆలోచన కూడా చేసుకోవాలి. తడిపోయిన తర్వాత చూడండి, పాలిష్ కూడా మిడిల్లో కొంచెం నెక్స్ట్ డల్గానే ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే వాజ్లైన్ వేసేసి ఈ వాజ్లైన్ అక్కడ ఇక్కడ పెట్టేస్తాం. నేనైతే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తాను. సో దాన్ని తీసుకొని ఏమవుతుందంటే అవి కీస్ తగులుకోవడం, ఫోన్ తగులుకోవడం, డబ్బులు తగులుకోవడం అట్లా గీతలు పడతా ఉంటాయి అన్నమాట. చాలా నీట్గా వస్తుంది. మీరు పడి ఆ మిడిల్లో ఉన్న పార్ట్ అంతా కూడా కొంచెం డల్గా అయిపోతా ఉంటుంది, రఫ్ అయిపోతా ఉంటుంది. సో అట్లా అది ఏం చేసినా కూడా పోదన్నమాట. అప్పుడు ఇలాంటిది నేను వాడటం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా నీట్గా ఆ లైన్స్ అన్ని కనపడకుండా అవుతా ఉంటాయి. సో అది మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒకసారి ఇలా వాటర్ తీసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఒక డ్రాప్ విమ్ లిక్విడ్ ఇలాగా చేతిలో తీసుకొని గ్లాస్ మీద అప్లై చేస్తాను అన్నమాట. సో ఇలాగా అలాగే స్పెట్స్ అంతా కూడా ఇలా ఒకసారి రుద్దిన తర్వాత ఈ పక్కన ఇవంతా కూడా కొంచెం బంక్ లాగా అనిపిస్తుంది. మనం ఆయిల్ పెట్టుకుంటాం, ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. సో నీట్గా ఒకసారి ఇలా కడిగిన తర్వాత దీన్ని మనకి వాటర్ లో నుంచి తీసిన తర్వాత పెట్టాను కదా, సో అది మల్టీపర్పస్ అనమాట. అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో బాటిల్లో అయితే అవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి ఇక్కడ చూడండి, అదే వాటర్ని పైన బాటిల్కి కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుద్ది. సో బాటిల్ అయితే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్ అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీకు చూడాలంటే కనుక ఒకసారి ఛానల్లో చూడండి. ఇంకా వీటిని అయితే ఇలాంటి వుడ్ స్పూన్స్ కానీ లేదంటే మన దగ్గర చెలాకులు ఉంటాయి కదా, సో అలాంటి వాటికైనా పెట్టేసి ఇలా నిలబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిసేపు వాటి లోపలికి గాలి వెళ్ళినట్టు అవుతుంది అనమాట. అలా గాలి వెళ్ళడం వల్ల అవి మంచిగా ఆరిపోతూ ఉంటాయి. లేదు మనం ఎక్కడైనా బోర్లు ఇచ్చినా కూడా గ్యాప్ లేకుండా ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి, మనం కడగడం కూడా వేస్ట్ అట్లా ఉంటాయి అన్నమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, నాన్ స్టిక్ వాటికి మామూలుగా ఈ స్టీల్వి వాడితే గరిటెలు గీతలు పడతాయనేసి ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము. సో ఇవేంటంటే అప్పుడప్పుడు వీటి మెయింటెనెన్స్ ఇలా చేసుకోవాలి, లేదంటే రఫ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. కర్రీస్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఇవన్నీ దీనికి పట్టేసుకుంటూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తాయి. అట్లా కాకుండా ఇవి నీట్గా ఎప్పుడు మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే కనుక వంటలో వాడే నూనె ఉంటుంది కదా, అవి 2-3 డ్రాప్స్గా ఇలా వేసేసుకొని మొత్తం మసాజ్ చేస్తున్నట్టుగా వీటికి ఇలా అప్లై చేయాలన్నమాట. సో ఇట్లా అప్పుడప్పుడు మనము అంటే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, కనీసం మంత్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు, నీట్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పెరుగు ఇంట్లో సరిపోనప్పుడు, లేకపోతే పాలు లేవనుకున్నప్పుడు బయట నుంచి పెరుగు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. సో ఈ ప్యాకెట్లో పెరుగు ఏంటంటే మనం మొత్తం ఫుల్గా వాడేసినా కూడా లోపల పెరుగు అనేది ఉంటూనే ఉంటుంది. సో దీన్ని అట్లనే వచ్చేసిందిలే అని పడేయకుండా మనము ఇంట్లోకి కొన్ని వాటికి వీటిని దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత పెరుగుందో మీకే అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఎంత నీట్గా దీన్ని తీసినా కూడా ఈ లోపల పెరుగు అనేది ఉంటుంది. మనం మామూలుగా రాగి చెంబులు కానీ, లేదంటే గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, లేదంటే ఇత్తడి దీపాలు, రాగి దీపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటాం కదా, వాటిని అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో అట్లాంటప్పుడు ఈ పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా, రెగ్యులర్గా పెరుగు బయట తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఇంకా వాళ్ళకి మొత్తం ఇదే సరిపోతూ ఉంటుంది. సో ఇట్లా ప్యాకెట్లని మీరు వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో వేయకుండా ఇలా యూజ్ చేసేసుకున్నారంటే చూడండి, ఇక్కడ నేను దీనిని ఇలా స్క్రబ్ చేస్తున్నాను. మీ ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేదు, ఎటువంటి క్లీనర్ అవసరం లేదు, పీతాంబరి ఇలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఆ ప్యాకెట్తోనే నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. రాగి పాత్రలు అయితే పెరుగు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఎంత నల్లగా వచ్చింది చూడండి ఆ రాగి. ఈ చెంబు నేను మామూలుగా డోర్ దగ్గర ఈశాన్య మూలలో పెడతానమాట. గత 2-3 వారాల నుండి దీన్ని అయితే నేను ముట్టుకోలేదు. సో అందుకోసం బాగా నల్లగా అయిపోయింది. అలాంటి అంత నలుపు కూడా పోయి మంచిగా ఎంత షైనీగా వచ్చేసింది చూడండి. కుంకుమ పెట్టుకునేది మనకి మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఈ కుంకుమ అనేది మనం పెట్టుకున్న కాసేపటికే పడిపోవడము, లేకపోతే సరిగా అంటుకోకపోవడం జరుగుతూ ఉంటాయి కదా. మనం మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకైతే అది కాసేపట్లో వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉన్నా కానీ, లేదంటే మాయిశ్చరైజర్ వాడని వాళ్ళైనా సరే ఇట్లా వ్యాజ్లైన్ ఉంటాయి కదా, వ్యాజ్లైన్ జస్ట్ కొంచెం అలా స్కిన్ మీద అప్లై చేసి దాని మీద కుంకుమ పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువసేపు అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునేదాకా కూడా అది అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చెమటకి కుంకుమ కారిపోదు కూడా. మనకి మామూలుగా సమ్మర్లో చెమట పడతా ఉంటుంది కదా, సో ఆ చెమట మన మొహం మీద నుంచి కారినా కూడా కుంకుమ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ మీకు వాటర్ వేసి చూపెట్టాను చూడండి, ఎంత నీట్గా అట్లనే ఉందో, పెట్టినట్టు ఉంది కదా. సో ఇంకా కుంకుమని ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళడం కష్టం. ఏదైనా పేపర్లో పెట్టుకొని వెళ్ళామంటే మొత్తం కుంకుమ అంతా కూడా బయట పడిపోతూ ఉంటుంది, బ్యాగ్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇట్లా పెట్టుకోలేము. సో ఇట్లాంటివి ఏవైనా ఆయుర్వేదవి మెడిసిన్ వచ్చే డబ్బాలు కానీ, హోమియోపతి మెడిసిన్ వచ్చేటివి చిన్నవి పొడవుగా ఉండేటివి వస్తూ ఉంటాయి కదా, అవి కానీ ఇలాంటివి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది. కొంతమందికి ఇలా బడ్తో కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇదేంటంటే చక్కగా నీట్గా పడిపోతుంది అనమాట, చిన్నగా వస్తుంది, రౌండ్గా వస్తుందని ఎక్కువగా బడ్ యూజ్ చేస్తూ ఉంటారు కుంకుమ పెట్టుకోవడానికి. సో మనకి బడ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదు కదా, సో అందుకోసము కుంకుమ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గర ఉండాలి, అది నీట్గా ఉండాలి, ఎక్కడ పడిపోకుండా బ్యాగ్ గలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసేసుకొని దానికి మిడిల్లో ఒక బడ్ని కట్ చేసి అంటించుకోవడమో, లేదంటే దాంట్లో లోపలికి హోల్ పెట్టేసుకొని పెట్టుకోవడమో చేయండి. చూడండి మీకు బర్డ్ ఉంటుంది వెంటనే మీ వెంటే, అలాగే మీ వెంటే కుంకుమ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్తో కానీ, లేదంటే వ్యాజ్లిన్తో కానీ జస్ట్ అట్లా అప్లై చేసి బర్డ్తో పెట్టుకున్నారంటే ఎంత నీట్గా పడిందో చూడండి కుంకుమ అనేది. ఇంకా మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మీరంతటిగా మీరు కడిగేదాకా ఈ కుంకుమ అనేది స్కిన్ మీద నుంచి పోదు. మిక్సీ జార్లో అయితే లోపల మనం నీట్గా కడుక్కుంటూ ఉంటాము. ఇలా బయట పక్క కానీ లోపల ఇక్కడ పెట్టే దగ్గర కానీ కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది. అదేంటంటే రోజు క్లీన్ చేయము, లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ కింద పక్కన ఎక్కువగా టచ్ చేయం కదా. సో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇదంతా రోజు కొంచెం ఇలా పేర్కొని ఇలా అయిపోయిందనమాట. సో దీన్ని అయితే సింపుల్గా జస్ట్ మనం ఒక లిక్విడ్ వేసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేకింగ్ సోడా వేసాను కదా, దానిపైన వెనిగర్ వేసాను అనమాట. ఈ బేకింగ్ సోడా వెనిగర్ కాంబినేషన్ అనేది ఎంత రియాక్షన్ వస్తుందో అంత
ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ ఆ వైట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది, దానికదే క్లీన్ అవుతుంది చూడండి రుద్దకుండానే. ఇక్కడ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే దాంట్లో ఉండే నలుపుదనం అంతా కూడా వచ్చేస్తూ ఉంది. సో ఇంకా దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఏం లేదు. దీనిపైన ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఈ మల్టీపర్పస్ క్లీనర్ ఇది వేస్తానమాట. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకునే దానికి దీన్నే యూజ్ చేస్తాను. ఇదేంటంటే మంచి షైనింగ్తో వస్తూ ఉంటాయి అనమాట, దాంట్లో కలిపిన ఐటమ్స్ అలాంటివి అనమాట. అదేంటంటే మనకి ఏ ఐటమ్ క్లీన్ చేసినా కూడా మంచి షైనీగా కనపడుతుంది అనమాట. సో అందుకోసం ఇట్లాంటి బయట క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను అదే లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లిక్విడ్ని ఫుల్ వీడియో పెట్టాను చూడండి. ఇంకా టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మొత్తం అనేసి తర్వాత గట్టిగా రుద్దుతా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు ఇట్లా పట్టేసుకున్నదంతా సాల్ట్ వాటర్తో గిన్నెలు కడిగే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాటర్ ప్రాబ్లం అనమాట, అది నిలబడడం వల్ల అది సాల్ట్ అంతా పేరుకొని తెల్లగా అవుతుంది. ఇప్పుడు చూడండి మిక్సీ ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఇట్లా ఈ బేకింగ్ సోడా వెనిగర్ వేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. సమ్మర్లో అయితే మనం కూలర్లు, ఏసీలు ఇంకా ఇవి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాము వేడిని తట్టుకోలేక. కాకపోతే ఒకప్పుడు కూలర్లు, ఏసీలు లేని టైంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అనేది తలుచుకుంటే మనకి వాళ్ళు వాడిన పద్ధతులు, వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో 2 కాటన్ చీరలు అని చెప్పాను కదా. సో ఈ కాటన్ చీరలు అనే కాదు, పాతవి ఏవైనా బెడ్షీట్స్ కానీ ఇంకా ఏవైనా ఉన్నా కూడా మందంగా ఉండే కాటన్ క్లాత్స్ ఏవైనా పర్వాలేదు, చీరలే కావాలని ఏం లేదు. కాకపోతే చీరలు ఏంటంటే ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వస్తాయి మనకి. ఇది చేసుకునేదానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసము చీరలు తీసుకున్నాను. తర్వాత ఇలాగా బకెట్లో కానీ గిన్నెలో కానీ మీ ఇష్టము కొన్ని వాటర్ తీసుకొని, అంటే చీర తడిచేమైన వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఐస్ క్యూబ్స్ లేకపోతే మొత్తం కూల్ వాటర్గా తీసుకోండి, మీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోండి. తర్వాత మీరు చీరని అంటే మీ రూమ్ సైజుని బట్టి మీరు సింగిల్ లేయర్తో పెట్టుకోవాలనుకుంటారా, డబల్ లేయర్తో పెట్టుకోవాలనుకుంటారా చూసి ముందే చీరని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ ఐస్ ముక్కలన్నీ కూడా దీంట్లో కరిగేలాగా చేసుకున్న తర్వాత మనం వాటర్తో తడుపుతూ ఉంటాం కాబట్టి దీనిని కొంచెం స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి, మనము పడుకున్నంతసేపు ఫ్రెష్ ఫీల్ ఉండడానికి కొంచెం కంఫర్ట్ వేసాను అనమాట వాటర్లో. సో ఇట్లా వేసిన తర్వాత ఐస్ అంతా కరిగిన తర్వాత ఈ చీరని మొత్తం కూడా దీంట్లో ఈ నీళ్ళల్లో పెట్టేసేయాలి. చీర మొత్తం నీళ్ళతో తడిపేసేయాలన్నమాట. అందుకే ఎక్కువ వాటర్ ఏం తీసుకోలేదు, జస్ట్ చీర తడిస్తే సరిపోతుంది మనకి, ఎక్కువగా కారిపోయేలాగా అవసరం లేదనమాట. ఇక్కడ ఇట్లా మొత్తం తడిపేసిన తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే పిండేసేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ కారణం ఏంటంటే ఇవి రూమ్ కాబట్టి వాటర్ అంతా బండల పైన వచ్చేసి జారుతూ ఉంటాయి కదా తడి తగిలితే. సో అందుకోసం ఎక్కువ వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా కర్టెన్స్ ఉంటున్నాయి, కర్టెన్ రాడ్స్ ఉంటున్నాయి కదా. సో కర్టెన్ రాడ్కి చీరని నేను డబుల్ లేయర్తో వేసాను చూడండి. ఇట్లాగా వేసి ఆ పక్క కట్టుకోవాల్సిన అవసరం లేదు, కర్టెన్ రాడ్కి తీసాము. ఈ పక్క ఉంటుంది కదా, ఇవి రెండింటికి ఏదైనా చిన్నది తాడు కానీ ఏదైనా పెట్టుకొని మీరు ఇంకొక 2 వైపులా ఇటు సైడ్ డోర్కి హ్యాంగర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కట్టి పెట్టుకున్నారని అంటే మీకు చీర మంచిగా ఇలాగా నిలబడిపోతుంది. ఆ చీర కింద పడుకొని మనం ఫ్యాన్ని మరీ ఫుల్గా లేకుండా జస్ట్ ఒక 2లోనో 3లోనో పెట్టుకొని మనం పడుకున్నాము అంటే చాలా చల్లగా వస్తూ ఉంటుంది మనకి. ఇంకా అసలు ఏసీ, కూలరు ఇవేవి పనికిరావు దీని ముందు, అంత బాగా న్యాచురల్గా కూలింగ్ వస్తూ ఉంటుంది. ఇంకొక చీర అని చెప్పాను కదా, ఇప్పుడు కర్టెన్ రాడ్కి ఇలా పైన వేలాడదీసాం కదా, అట్లా కాకుండా ఇంకొక చీరని తీసుకొని కింది వైపు కంటే ఇప్పుడు కర్టెన్స్ ఎలా ఉన్నాయో అలాగా కింది వైపుకు వేలాడ తీసుకోవాలన్నమాట. అంటే కిటికీలో నుంచి వచ్చే గాలి కూడా మనకి చల్లగా వచ్చేలాగా, బయట గాలి వస్తుంది, ఇటు ఫ్యాన్ గాలి, రెండింటికి కూడా చల్లగా వచ్చి రూమ్ అంతా కూడా మంచు లాగా అనిపిస్తుంది మనకి, చాలా చల్లగా అనిపిస్తుంది మనకి, న్యాచురల్ కూలింగ్ అని చెప్పొచ్చు. ఇంకా దీన్ని ఏంటంటే మనం దీని కింద పడుకున్నాక కొద్దిసేపటికి ఆరిపోయినట్టు అవుతూ ఉంటుంది కదా, కూల్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయినా కూడా చిలకరించుకున్నట్టుగా చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి పడుకున్నంతసేపు మంచిగా దాని కింద చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఇది పాతకాలంలో చాలా వరకు యూజ్ చేస్తారు. పల్లెల్లో అయితే కనుక గోని సంచులు ఉంటాయి కదా, వాటిని తడుపుతా ఉండి గాలి ఏ వైపు నుంచి వస్తుందో ఆ వైపుకు వేసేసేవాళ్ళు అనమాట. సో చూడండి, కిటికీకి ఒక చీరని ఇలాగా ఒక చీరని పైకి వేలాడదీసేయండి. నేనైతే కిటికీకి వేసాను, నా కిటికీకి వేస్తేనే చాలా చల్లగా వస్తుంది. పిల్లలు
అయితే అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు చూడండి. ఇక్కడ దాని కింద డ్రాప్స్గా వాటర్ కారుతాయి, మరీ హెవీగా కారవు. మనము నీళ్ళని ఆల్రెడీ పిండేసాం కాబట్టి ఒక్కొక్క చుక్కగా కారుతూ ఉంటాయి. సో కింద మందంగా ఉండే బొంత కానీ లేదంటే ఇలాంటి డోర్ మ్యాట్ కానీ వేసుకున్నారని అంటే ఆ నీళ్ళన్నీ కూడా డోర్ మ్యాట్ పీల్ చేసుకుంటుంది. ఆ పీల్ చేసుకున్న దాన్ని తీసి బయటపడేయొద్దు, అది అట్లనే ఉంచండి. ఎందుకంటే కింద ఫ్లోర్ కూడా మంచిగా చల్లగా అవుతుంది అనమాట నీళ్ళన్నీ పీల్చుకొని. కాబట్టి ఇట్లా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. రాయలసీమ దానికి ఒకరైతే ఫుల్ వీడియో పెట్టండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దీనితో నేను 4 గ్లాసుల రైస్ పెట్టానని అంటే నలుగురికి సరిపోగా కుక్కకి కొంచెం ఆవుకి కొంచెం అన్నం మిగులుద్ది అనమాట డైలీ నైట్ పెట్టేటప్పుడు. సో అట్లా 4 గ్లాసుల రైస్ అయితే మనకి అన్నం సరిపోతుంది. కానీ ఇక్కడ సంగటి అయితే కనుక 1 గ్లాసు బియ్యమే సరిపోతాయి అనమాట. నలుగురికి కూడా 1 గ్లాసు సంగటి సరిపోతుంది అనమాట. 1 గ్లాస్ రైస్ వేస్తే మనకి సరిపోద్ది. ఇంకా పావు కప్పు రైస్ వేసాను కదా, అది కుక్క కోసం అనమాట. సో మీకు ఒక ఐడియా కోసం అందాజు అంటే ఎంత బియ్యం వేసుకుంటే మనం ఎంతమంది తింటామో అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే అందు గురించి చెప్తున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ అయితే మేము అన్నం తింటాము. అట్లాంటిది సంగటికి వచ్చేసరికి 1 గ్లాసే సరిపోతుంది అనమాట. అంటే ఇంకా దీన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పైన పావు కప్పు వేసాను కదా, దానికి ఒక 2 గ్లాసులు వేసాను అనమాట. ఒక చిన్న టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇంకా మీరు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఈ కుక్కర్ పెట్టేసిన తర్వాత మీరు స్టవ్ని మీద లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే గబగబా పొంగు వచ్చేస్తుంది, మొత్తం పైనంతా పొంగు కారిపోయి స్టవ్ అంతా పాడవుద్ది. అందుకోసము లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 3 విజిల్లు వచ్చాక ఇలాగా పక్కకు తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కుక్కర్ని ఎప్పుడు కూడా విజిల్ తీసేటప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ 2 హ్యాండిల్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని తర్వాత మీరు విజిల్ని ఇలా పైకి లేపాలి. అది ఎమర్జెన్సీ అయితేనే ఇలా తీసుకోవాలి, లేదంటే విజిల్ పోయేదాకా వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విజిల్ వచ్చేటప్పుడు వాటర్గా మనకి స్ప్రింకిల్స్ లాగా వస్తే కనుక వెంటనే తీసేయొద్దు. మీరు అట్లనే పట్టుకొని ఉన్నారంటే ఎక్కువ హీట్తో ఉంటుంది, లోపల ఎక్కువ ప్రెషర్ ఉన్నట్టు. సో అట్లా వాటర్ ఉన్న టైంలో కూడా కుక్కర్ మూతని విజిల్ని పైకి లేపొద్దు, కొంచెం సేపు ఆగాలి. ఇక్కడ చూడండి విజిల్ అంతా పోయి తీసాక మూత తీసాక 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసాను. నేను ఇక్కడ ఈ రైస్కి 3 టేబుల్ స్పూన్లు ఫుల్గా ఉండే రాగి పిండి వేసాను అనమాట. కొలత కోసం చెప్తున్నాను మీకు. తర్వాత ఇలాగా మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో ఏనపండి, లేదంటే తెడ్డు లేని వాళ్ళైతే పప్పు గుత్తి పెట్టుకొని, పప్పు గుత్తికి రివర్స్లో ఉంటుంది కదా వెనకాల రౌండ్గా ఉండేది, అది పెట్టుకోండి. ఆల్రెడీ అన్నం ఫుల్గా కుక్ అయింది. కాకపోతే ఏంటంటే మనము ఇట్లా ఎనిపేదానికి రౌండ్గా వస్తే అది పర్ఫెక్ట్గా కలుస్తుంది, అందుకోసం రౌండ్గా ఉండేది. లేదంటే గరిటెతో అయినా కూడా మీరు కలుపుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇలాగా మంచిగా ఎనిపేసుకోవాలన్నమాట. అన్నం ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎనిపేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ ఇలా మనం సింగిల్గా ఒక్కరే హ్యాండిల్ చేయొచ్చు. మీకు చేతికి వేడి తగులుతుంది అనుకుంటే కనుక ఇలాంటి అన్నం గరిటెనో లేకపోతే చెలాకు ఉంటుంది కదా, సో దీంతో అయినా మీరు తీసుకోవచ్చు. అంచులమ్మటి పిండి అనేది ఖర్చుకోవడమో లేదంటే ఎక్కువ మందంగా దానికి గిన్నెకు ఉండిపోవడమో జరుగుతుంది. అట్లాంటప్పుడు ఇలా అన్నారంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. అంచులమ్మడి ఏం లేకుండా ఉంది అంత మిడిల్లోకి తెచ్చేసుకున్నారని అంటే మీరు పర్ఫెక్ట్గా మొత్తాన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అంచులమ్మటి అలా ఉండిపోయిందంటే గట్టిగా గడ్డగట్టేస్తే అన్నట్టుగా మొత్తం ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట. మీరు అప్పటికప్పుడే తింటాము వేడివేడిగా అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదు మేము కాసేపు ఆగి తింటాము, ఇంత వేడిగా తినలేము ఇట్లా హీట్గా ఉన్నప్పుడు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది అనమాట. గట్టిగా అయిపోతే అంత బాగా అనిపించదు, చల్లగా అయిపోయినాక కూడా అంత తినబుద్ధి కాదు. వేడివేడిగా ఉన్నప్పుడే సంగటి అనేది తినడానికి బాగుంటుంది. సో ఇలాగా మొత్తాన్ని కూడా అంత దగ్గరికి అనేసుకొని నీట్గా ఈ గరిటెకు కూడా ఏదైనా అంటుకొని ఉంటే పక్కకు పెట్టేసుకొని మీరు మళ్ళీ కుక్కర్ మూత యథావిధిగా పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ వేడికి ఆ ఆవిరి మీద లోపల మనం పిండి కలిపిన పిండి కూడా అన్నంతో పాటు ఉడికిపోయి ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.